అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వాలంటైన్స్ డే కూడా వస్తుంది కాబట్టి మన షో నుంచి కీర్తి గారికి ఏదైనా ఒకసారి. కీర్తి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండ్ ఐ లవ్ యూ సో మచ్. బాగా చెప్పారు. కలవారి కోడళ్ళు, కనక మహాలక్ష్మి రేటింగ్స్లో ఇదే ఆల్మోస్ట్ స్లాట్ లీడర్ అంటారు. ఐఎమ్ సో లక్కీ, ఎస్పెషల్లీ అను మ్యామ్. ఆవిడ తెలియకుండా ఒక డైలాగ్ కూడా బయటకు రాదు. దట్స్ ద రీజన్ వేర్ సీరియల్స్ ఆర్ రాకింగ్. మీ బ్లాగ్స్లో తప్ప మీరు బయట ఎక్కడా మాట్లాడరు, ఎందుకని? అంటే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అండి, అండ్ ఇంటర్వ్యూస్ అంటే భయం ఎక్కువ. మీ ఫ్యాన్స్ అందరికి ఫస్ట్ మీ గ్లామర్ సీక్రెట్ ఏదైనా చెప్తారా? గ్లామర్ సీక్రెట్ ఏం లేదు. ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత. మా ఇంట్లో మా బొడ్డోడు, మా ఫ్యామిలీ అంత ఇంటికి వెళ్ళగానే ఇక్కడ ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోయి హెల్దీ మచ్ హ్యాపీ. బేసిక్గా ఫాదర్స్ అందరికీ కూడా డాటర్స్ ఉంటే బాగుంటుంది అంటారు, బట్ మిమ్మల్ని విద్యని చూసినప్పుడు నానా నువ్వే నా ప్రాణమ్మ, నేను సరిపోదతన మాట. ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు అన్న షాక్ అవుట్ వస్తుంటుంది మధ్య మధ్యలో. యాక్టింగ్ బ్లడ్ లో ఉంది. అది మా బ్లడ్ దాటి ఏ బ్లడ్ మరి టూ మచ్ ఉన్నాడు. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో మీతో పాటు మంజుల గారు కానీ నిరుపం గారు కానీ వాళ్ళతో కూడా అంతే క్లోజ్ ఉంటారు. శ్రీముఖి షోస్. నువ్వేమన్నా చెప్తావా హరి గురించి? దొంగ ఫెలో మంచి ఎంటర్టైనర్ అయిపోయాడు అసలు. సో కీర్తి గారి గురించి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? పేరులోనే ఉంది కీర్తి. ధనుష్కి కీర్తి యాడ్ అయితే కీర్తి జయ ధనుష్. ఆబ్వియస్లీ. కీర్తి గారి కోసం మీరేం చేస్తారు? తనకి ఆ కాఫీ అంటే చాలా ఇష్టం. నాకు కలపడం వచ్చి ఒకటే గ్లాస్. హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ఇక్కడ ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి ధనుష్ గారు అనమాట. ఆయన యాక్టింగ్ అన్న, ధనుష్ గారు అన్న తెలియని తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనమాట. మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తారు. ఆయన సీరియల్స్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ అంతా చూసినప్పుడు చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం ఆయన సీరియల్ సెట్కి వచ్చేస్తాం. మరి ధనుష్ గారి ఇంటర్వ్యూస్, ఆయన మాట్లాడడం చాలా తక్కువగా మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. ఫైనల్గా మనకి టైం దొరికింది కాబట్టి ఆయనతో కొంచెం చిట్ చాట్ చేద్దాం. హలో అండి. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. బట్ ఆన్ స్క్రీన్లో మిమ్మల్ని చూసినప్పుడు మంచిగా యాక్ట్ చేస్తారు, బాగుంటారు, మీ రీల్స్ అన్నీ ఫాలో అవుతాం. బట్ మీ బ్లాగ్స్లో తప్ప మీరు బయట ఎక్కడా మాట్లాడరు, ఎందుకని? అంటే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అండి. నేను యాక్చువల్లీ షూటింగ్స్ వైజ్ ఓకే కానీ కొంచెం బయట కొంచెం సిగ్గు ఎక్కువ. ఓకే. అండ్ ఇంటర్వ్యూస్ అంటే భయం ఎక్కువ. కాంట్రవర్సీస్ ఉంటాయి. అలానే కాదు, నేను లైక్ ఎందుకు అదొక తెలియని ఒక ఫోబియా అనుకున్నాను. తెలుగులో ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు, బట్ ఈ సీరియల్లో వచ్చేసరికి కలవారి కోడళ్ళు, కనక మహాలక్ష్మి టైటిలే ఆల్రెడీ ఇంతకు ముందు హిట్ అయిన సీరియల్ కాబట్టి మళ్ళీ అదే టైటిల్తో ఇప్పుడు సీరియల్ వచ్చింది. దీని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆడియన్స్ రీచ్ ఎలా ఉంది? సీరియల్ లాంచ్ డే 1 నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అంటే జనరల్గా హిట్ అవ్వడం ఒకటి, రేటింగ్స్లో ఇదే ఆల్మోస్ట్ స్లాట్ లీడర్ అంటారు. అంటే వేరే ఛానల్స్ కంపీట్ చేస్తే ఆ టైం స్లాట్లో ఇది నెంబర్ 1 సీరియల్ అనమాట. సో సూపర్ హిట్ లాంటిది మా ఛానల్ లాంగ్వేజ్లో స్లాట్ లీడర్ అవడం అనేది. సో నేను చేస్తున్న ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా అలాగే ఉండింది, నెంబర్ 1 కోడలు కానీ ఏదైనా. అండ్ ఇది కూడా అలాగే అయింది సక్సెస్ఫుల్గా బై గాడ్స్ గ్రేస్. ఐఎమ్ సో లక్కీ. అలాంటి మంచి ప్రాజెక్ట్స్లో, మంచి టీంలో మనకు అవకాశం దొరకడం కూడా చాలా రేర్. సో లక్కీగా నాకు నా సెకండ్ ఈ సీరియల్ కూడా అలాంటి అవకాశం దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ. బేసిక్గా మనం సక్సెస్ అంటే ఓన్లీ మూవీస్లోనే హీరోస్ సక్సెస్ ఇట్లా అనుకుంటారు కానీ, బట్ తెలుగు ప్రజలు ఎక్కువ అడిక్షన్ ఏంటి అంటే లైక్ సీరియల్స్ అనమాట. సినిమాల కంటే ఎక్కువ సీరియల్స్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సక్సెస్ అవ్వడం, ఇక్కడ హిట్ అవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్గా చెప్పుకోవాలి. మీరు ఇప్పటివరకు చేసిన సీరియల్స్ అన్నీ హిట్టే కాబట్టి మీకు ఎక్కడ ఫ్లాప్ లేదు. ఆ సక్సెస్ జర్నీ సీక్రెట్ ఏంటి? దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? మీరే చెప్పారుగా, ఆడియన్స్ మనకి లైక్ అంటే మనల్ని యాక్సెప్ట్ చేయడం అనేది అక్కడే ఒక ఫస్ట్ స్టెప్. సో నేను కూడా కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్ కానీ లైక్ నా గ్రూమింగ్ వైజ్ కానీ నేను ఎక్కువ కేర్ ఏంటంటే ఓవర్గా వెళ్ళకుండా వాళ్ళకి సూట్ అయ్యేటట్టు, లైక్ వాళ్ళకి ఏం నచ్చుతుందో తెలుసుకొని మెల్లిమెల్లిగా వాళ్ళకి తగ్గట్టే నేను ప్లాన్ చేసుకుంటున్నాను.
ఓకే. సో అదొక స్టెప్ నా సైడ్ నుంచి నేను చేసుకోవడం. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి డే బై డే బెటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ నేర్చుకుంటూనే ఉండాలి ఎవ్రీడే. ఓకే. సో ఎవ్రీడే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంది. అండ్ ప్రాజెక్ట్ వైజ్ ప్రెషర్ కూడా పెరుగుతూనే ఉంది. ఏంటంటే సక్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ మీద ఆబ్వియస్లీ ఆ ప్రెషర్ ఉంటుంది, అవును. ఆ వెయిట్ కూడా మన మీద ఉంటుంది. సో ఆ డెఫినెట్గా అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ రావడం. సో ఇప్పుడు ఒక సీరియల్స్కి కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఫేస్లో చేంజెస్ వస్తాయి. అవునవును. బట్ మీరు కానివ్వండి, నిరుపమ్ గారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే చెప్పా. బట్ ప్రాజెక్ట్స్ పెరుగుతున్న కొద్దీ ఫేస్లో ఆ గ్లామర్ పెరుగుతుంది అండ్ మెయింటెనెన్స్ ఇంకా అంటే ఎక్కువ మెయింటెనెన్స్ కాన్సన్ట్రేట్ చేస్తారా? ఆబ్వియస్లీ అంటే లైక్ డెఫినెట్గా అంటే లైక్ మన వర్క్లో ఉన్న వర్క్లో లేకపోయినా పర్సనల్గా అందరికి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మన హెల్త్ని కేర్ తీసుకోవాలి. అవును. అంటే లుక్ వైజ్ పక్కన పెట్టిన పర్సనల్గా మనం ఎంత హెల్తీగా ఉన్నా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ హెల్త్ కేర్ అనేది మీరు అన్నట్టు నిరుపమ్ గారు చాలా బాగా చేస్తారు. యాజ్ వెల్ యాజ్ మా ఇంట్లో కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీవేర్ అంటే అందరూ అవేర్నెస్ వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్స్ అండ్ యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది అవేర్నెస్ వచ్చింది. సో ఆల్మోస్ట్ చాలా మంది ఛానల్స్ చూస్తాను, ఫిట్నెస్ కోచెస్ చెప్పివి చూస్తాను. ఆబ్వియస్లీ వీడియోస్ చూస్తాను, లేదంటే నాకు ఇక్కడది నాలెడ్జ్ లేదు కదా. సో వేరే జిమ్కి వెళ్తాను, వర్కౌట్స్ చేస్తాను. అంటే బేసిక్గా జిమ్కి వెళ్ళి అంత టైం స్పేర్ చేసే అంత టైం మాకు ఉండదు. బికాజ్ మేము ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ 8 o'clock నుంచి స్టార్ట్ అయితే నైట్ 10-9 వరకు షూట్ చేస్తాం. బట్ ఏంటంటే ఇలాంటి చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చి ఇన్స్టాగ్రామ్స్ అండ్ అదర్ ఛానల్స్ త్రూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పేటప్పుడు అవన్నీ చూసి నేర్చుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది. ఏది మెయింటైన్ చేయొచ్చు, ఏ ఫుడ్ తినొచ్చు, ఏది తినకూడదు. సో వాట్ టు యూజ్, వాట్ నాట్ టు యూజ్, అంటే ఫుడ్లో కానీ లైక్ మన ఫేస్కి వేసుకునే మేకప్ అయినా సరే ఎలా చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అందరూ అంటే యూఎస్ నుంచి లేదా మన ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేవన్నీ కూడా వింటుంటా చూస్తూ ఉంటా ఖాళీ టైంలో. సో అవి పాటించడానికి ట్రై చేస్తాను. సో దానివల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ అయితే బాగా ఇన్స్టాగ్రామ్స్ అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా చెత్త వస్తూ ఉంటుంది, టైం వేస్ట్. మనకి ఏం కావాలో అది చూసుకుంటూ వెళ్తుంటే ఆబ్వియస్లీ డెఫినెట్ గా అందరినీ కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మీ ఫ్యాన్స్ అందరికి ఫస్ట్ మీ గ్లామర్ సీక్రెట్ ఏదైనా చెప్తారా? గ్లామర్ సీక్రెట్ ఏం లేదు, ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత ఆబ్వియస్లీ అదే గ్లామర్. సో మా ఇంట్లో మా బొడ్డోడు, మా ఫ్యామిలీ అంతా మీ అందరికీ తెలిసిందే. క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నారు, రుద్వేద్ ఎలా ఉన్నాడు అని చెప్పి. వాళ్ళంతా మనల్ని ఇంటికి వెళ్ళగానే ఇక్కడ ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోయి ఇంటికి వెళ్ళగానే ఐ విల్ బి మచ్ హ్యాపీ. సో ఆ హ్యాపీనెస్ ఆబ్వియస్లీ గ్లామర్. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇంకా డైట్ అపార్ట్. బేసిక్గా అందరికీ కూడా అమ్మాయిలు పుడితే ఎక్కువ ఇది బాండింగ్ ఉంటుంది. బట్ మీకు అబ్బాయిలందరికీ బేసిక్గా ఫాదర్స్ అందరికీ కూడా డాటర్స్ ఉంటే బాగుంటుంది అంటారు. బట్ మిమ్మల్ని రిద్వేద్ని చూసినప్పుడు ఏంటంటే అసలు ఫస్ట్ టైం అనుకుంటా రీల్స్లో కానీ వీడియోస్లో అది అంత కనిపించదు. అంటే అంత లవ్, ఎఫెక్షను, తను ఏ వీడియో పెట్టినా కూడా అందరు నవ్వుకుంటూ లైక్ ఫన్నీగా బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో మీతో పాటు మంజుల గారు కానీ, నిరుపమ్ గారు కానీ వాళ్ళతో కూడా అంతే క్లోజ్. అంటే వాడు మేము డే బై డే వాడు పెరుగుతుంది చూస్తూ ఉంటాం కదా, వాడి ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు అన్న షాక్ అవుట్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. అంటే మేము మాట్లాడినప్పుడు వాడు ఓన్గా కౌంటర్ ఇస్తూ ఉంటాడు, ఇది ఎక్కడ నేర్చుకున్నాడు, ఇది ఇద్దరు ఆర్టిస్ట్లే కదా మరి. అది మా బ్లడ్ దాటి ఏ బ్లడ్ మరి టూ మచ్ ఉన్నాడు. సో వాడు కూడా ఏంటంటే ఇంకా చాలా అప్డేటెడ్ ఉన్నాడు. సో శ్రీముఖి షోస్ లో అన్ని షోస్ లో వాడు మంచి ఎంటర్టైనర్ అయిపోయాడు. అసలు వాడు ఉంటే చాలు కొన్ని షోస్ ని పిలిచి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాడు కంపల్సరీగా కావాలి అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. సో వాడి విషయంలో అదే ఆ ఎంటర్టైన్ ఇంటికి వెళ్ళగానే అవన్నీ కూడా మర్చిపోతాం మనం. సో మీరు మాట్లాడుకుంటే విన్నే గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అసలు మనం మాట్లాడింది ఇమిటేట్ చేస్తాడు, టీవీలో వచ్చి చూసి ఇమిటేట్ చేస్తాడు, వాడు ఓన్గా క్రియేట్ చేస్తాడు. సో ఇట్స్ బాన్ టాలెంటెడ్ అంతే. సో ఇప్పుడు కీర్తి గారు కూడా ఆర్టిస్ట్ కాబట్టి, ఇప్పుడు మీరు ఆర్టిస్టే కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో తను కూడా ఆల్రెడీ లిటిల్ స్టార్ అయిపోయాడు. మేబీ ఫ్యూచర్ లో కూడా ఇన్ ఫ్యూచర్ అదే ఏంటంటే ముందు చదువు మీద ఫోకస్ చేయాలి ఎవరైనా సరే. సో ఏంటంటే లైక్ ఆల్టర్నేట్గా మనకి ఏ ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకోముందు బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బేసిక్స్ అయినా వాడు అట్లీస్ట్ కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాజ్ ఎ స్టార్ గా మీరు ఇది సపోర్ట్ చేస్తారు, బట్ బేసిక్స్ కంపల్సరీగా వాడు చేయాలి, లేదంటే లైఫ్లో చాలా ఇబ్బందులు పడతాం. సో ఎవ్రీ ప్రొఫెషన్ అంటే ఇప్పుడు మేము చేసే ప్రొఫెషన్ అయినా ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఫర్ లాంగ్ టైమ్. సో మనం ఇట్స్ ఎ కాంపిటీషన్ ఫీల్డ్. ఇప్పుడు మీకైనా మాకైనా ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ కాంపిటీషన్ ఫీల్డ్. సో మనం రిలాక్స్ అయ్యామంటే ఇంకా అంతే కష్టం. సో రిలాక్స్ అవ్వడానికి లేదు. సో ఇవన్నీ ఈ ఎడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట.
అవును. అంటే ఎడ్యుకేషన్ ఇవన్నీ మన ఎంత మాక్సిమం మన అండర్లో ఉంటే Hmm. సరే మన ఫ్యూచర్కి ఆల్టర్నేట్గా ఒక వర్క్ చేస్తే ఇప్పుడు సస్టైన్ అయ్యే కెపాసిటీ లేదు ఈ ఉన్న ఎక్స్పెండిచర్స్కి వీ నీడ్ టు డెఫినెట్లీ హ్యావ్ డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలి. అవును. సో డెఫినెట్గా స్టడీస్ అనేది ఇంత పెద్ద హీరో మీరు ఈ మాట చెప్తుంటే చిన్న చిన్న ఆర్టిస్టులు అయ్యో లేదండి, ఎవరికైనా ఉంటాయి కదా. ఇప్పుడు నాకుండేవి నాకుంటాయి, లైక్ అంటే నా హోమ్ ఈఎంఐ నాకుంటుంది, మీ హోమ్ ఈఎంఐ మీకుంటుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సైజ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఈఎంఐ ప్రైస్ అవ్వచ్చు అంతే. అనుకుంటాం బట్ ఎవరికి వచ్చేది వాళ్ళకి Obviously వెళ్ళిపోతే ఉంటాయి, obviously ఉంటాయి. సో మీ ఇద్దరు పేరు, కీర్తి గారి పేరు, మీ పేరు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీ వ్లాగ్స్ లో కానీ కమెంట్స్ లో కానీ, మళ్ళీ మీ ఇద్దరు పేరుగా ఎప్పుడు చేసి. షూర్, డెఫినెట్గా. అంటే లైక్ ఈసారి సీరియల్స్ కాదు, సమ్ వెబ్ సిరీస్ లాంటివి కానీ ఏమైనా యూట్యూబ్ సిరీసెస్ కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేద్దాం ఫర్దర్గా ఫ్యూచర్లో అనేసి అనుకున్నాం ఇద్దరు కలిసి. ఓకే, మేబీ లెట్ ఇన్ సూన్. ఇన్ ఓన్ ప్రొడక్షనా? ఆబ్వియస్లీ. ఓకే. సో ఇప్పుడు దీంతో పాటు యూట్యూబ్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కదా, రెండు మీకు టఫ్ అనిపించదా? లేదు, అంటే అది కీర్తి తను హ్యాండిల్ చేస్తుంది. సో నాకు అంతగా ఏమి పెద్ద టెన్షన్ ఏం లేదు. అండ్ మాకున్న ఆడియన్స్ కూడా ఎలా అంటే లైక్ మ్యాండేటరీగా మాకు కంపల్సరీగా ఈ రోజు వీడియో పెట్టండి అది పెట్టండి, ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ మేమేం పెట్టినా, మేమేం సరదాగా మాట్లాడినా మమ్మల్ని ఎంతో స్వీట్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళకి వీడియో నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ వీడియోని అయితే వ్యూ చేసి మాకు లైక్స్ కొట్టడం, షేర్స్ కొట్టడం, అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో స్వీట్ ఆఫ్ దెమ్ అన్నమాట. అంటే లైక్ సీరియల్స్లో చూడడం మాత్రమే కాకుండా అక్కడ ఎంకరేజ్ చేయడం మాత్రం కాకుండా పర్సనల్గా యూట్యూబ్లో కూడా ఎంకరేజ్ చేస్తూ సచ్ ఎ లవ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ యాజ్ వెల్ యాజ్ ఆడియన్స్ మాకు చూపించి లవ్ ఎఫెక్షన్ని ఎలా షేర్ చేసుకోవాలో తెలియదు. ఇట్స్ ఎ బిగ్ థ్యాంక్స్ టు దెమ్ మీ తరపున. సో ఆబ్వియస్లీ అందరికీ వెళ్ళిపోతుంది. I just want to use this platform to thank them because it's without them we are nothing. అవును. సో మీరు పర్టికులర్ గా దానికేం చేయకపోయినా అంతమంది వచ్చారు అంటే అంత ఫ్యాన్స్ ఉన్నట్టే మీకు. ఫ్యాన్స్ అని కాదు, అదే నేను చేసే కంటెంట్ ఇందులో ఏం నచ్చుతుందిరా నాకే ఫీలింగ్ వస్తుంటుంది ఒక్కొక్కసారి. ఓకే. బట్ స్టిల్ దే గివ్ ఎంకరేజ్మెంట్. అంటే వాడు చేసే అల్లర్లు చాలా ఉంటాయి, అంత ఫన్నీగా ఉంటాయి. సో దే జస్ట్ లవ్ ఇట్, వాచ్ న్యాచురల్గా. మేము మాక్సిమం రా ఉంచడానికి ట్రై చేస్తాము. అంటే ఓవర్గా డ్రామాటిక్గా ఏదో లైక్ మాకున్న కష్టాలను అయితే ఇప్పుడు వచ్చి ఏది చూపించలేదు. వీ డోంట్ వాంట్ షో దాట్, వీ జస్ట్ వాంట్ షో వాట్ హ్యాపీనెస్ హ్యాపెనింగ్. మా ఇంట్లో ఏమవుతుందో అది మాత్రమే చూపించాలనుకున్నాము, అదే చూపిస్తున్నాం కూడా. సో వ్యూస్ కోసం ఏది పడితే అది చేయకుండా ఓన్లీ హ్యాపీ థింగ్స్ మాత్రమే, బట్ ఎథికల్ గా. అండ్ బ్రాండ్స్ కూడా అంటే సమ్ ఇస్ లైక్ యూట్యూబ్ లో కొన్ని బ్రాండ్స్ వస్తాయి ఎంపోజ్ చేయమని, అది కూడా మేము పర్టికులర్ గా చాలా స్క్రూట్ నోట్ చేసి ఓకే ఇది చెప్పచ్చు ఇది చెప్పకూడదు అని చూసుకొని ఎథికల్ గానే వి గో హెడ్, నాట్ బిహైండ్ మనీ. సంథింగ్ గుడ్ షుడ్ రీచ్ టు ది ఆడియన్స్ అనుకుంటే ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. అవును. సో ఇప్పుడు మీరు కర్ణాటక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అది తెలుసు. నిరుపమ్ గారు తెలుగు గాయ్, మీరు తెలుగు గాయ్. సో ఇద్దరు బ్రదర్స్ కూడా కన్నడ వాళ్ళని తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా అటు కన్నడలో కూడా కనక మహాలక్ష్మి సీరియల్ ఆల్రెడీ డబ్ అయ్యి కన్నడలో కూడా వస్తుంది కదా, సో మాకు అది ప్లస్ అవుతుంది. సో మేమే ఫ్రీ ప్రమోషన్ వస్తుంది అంతే అనుకోవడం. అండ్ నెంబర్ 1 కోడలు కూడా కన్నడలో వచ్చింది, అక్కడ నెంబర్ 1s వస్తాయని, అది చాలా బాగా హిట్ అయింది అక్కడ. సో ఈ సీరియల్ కూడా రీసెంట్ గా స్టార్ట్ అయింది. డెఫినెట్లీ ఈ స్టోరీ అండ్ ఈ సబ్జెక్ట్ కానీ ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా అసలు అన్ని కుదురుతాయి అంటారు చూడండి, అన్ని కుదిరినవి ఇవన్నీ. సో ఆబ్వియస్లీ అక్కడ కూడా నచ్చుతుంది, యూనివర్సల్ కదా ఆడియన్స్ అనేది యూనివర్సల్. మేబీ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఆ మూడ్ టోన్ ఆబ్వియస్లీ ఒక సినిమా ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అక్కడ హిట్ అయిందంటే ఇక్కడ ఎందుకు హిట్ అవ్వలేదు, అన్ని కన్ఫర్మ్ గా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆ టోన్ అంతా ఒకసారి నచ్చిందంటే అంతే అందరికి. తెలుగు సీరియల్స్ డబ్ అవ్వడం అనేది, మనం హిందీ సీరియల్స్ ఇప్పటి వరకు మన తెలుగులో డబ్ అయ్యాయి కానీ మన తెలుగు సీరియల్స్ హిందీలో కానీ కన్నడలో కానీ డబ్ అవ్వడం మీకు తెలుసా మలయాళంలో కూడా ఉన్నాయి, జీ కేరళంలో కూడా తెలుగు సీరియల్స్ డబ్ అయ్యి వచ్చిన ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయిన ట్రెండ్ ఇది. దే ఆర్ ఆల్సో వాచింగ్. అసలు మలయాళం కేరళ అంటే నేను కొన్ని కేరళ సీరియల్స్ కూడా చేస్తున్నాను జీలోవే, అక్కడ కూడా ఎంత అప్రోచ్ కానీ తెలుగు ఆడియన్స్ అన్నా తెలుగు సీరియల్స్ అన్నా వాళ్ళకి చాలా ఇష్టం. దే లైక్ దట్ ఆ గ్రాండియర్, అంత లుక్, రిచ్నెస్. అండ్ మోస్ట్లీ జీ తెలుగు అక్కడ జీ కేరళంలో జీ తెలుగు నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ వేరే ఛానల్స్ నేను కంపేర్ చేయట్లేదు, బట్ మా దగ్గర ఏంటంటే హై క్వాలిటీ, అంటే ఒక చిన్న సీక్వెన్స్ కైనా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తారు ఆ గ్రాండియర్ కోసం. అండ్ దే కీప్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఒక ఫ్రేమ్లో మీరు చూస్తే దగ్గర 10 to 15 మెంబర్స్ ఎప్పుడు ఫిల్ అయ్యి ఉంటారు. అంటే ఒక ఆర్టిస్ట్ అక్కడ ఉంచున్నారంటే ఆయనకి పేమెంట్స్ ఉంటాయి, వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ మేకప్ ఆర్టిస్టులు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ అంతమందిని ఒక నుంచో పెట్టి ఒక ఫ్రేమ్లో ఒక గ్రాండియర్ ఇవ్వాలి అన్న థాట్ డెఫినెట్లీ
జీ తెలుగు ఇక్కడ ఉన్న మొత్తం స్టాఫ్ అందరికీ అండ్ ఎస్పెషల్లీ అను మ్యామ్కి అయితే స్క్రిప్ట్ వైజ్ ఆవిడ ప్రతిదీ స్క్రూట్ నోట్ చేసి చేస్తారు. అసలు ఆవిడ తెలియకుండా ఒక డైలాగ్ కూడా బయటకు రాదు. దట్స్ ద రీజన్ వేర్ సీరియల్స్ ఆర్ రాకింగ్. అంటే ఇంత కాంపిటీషన్ అను మ్యామ్ అనగానే లైక్ హైలీ టాలెంటెడ్ ఉమెన్ అని చెప్పి గ్రేట్. అంటే నేను ఆవిడ పర్సనల్ ఎలా చూసానంటే, నేను ఇక్కడ సీరియల్ చేసినప్పుడు ఇక్కడ ఉంటారు, కేరళలో చేసినప్పుడు అక్కడ ఉంటారు, ఓకే చెన్నైలో ఉంటారు. అసలు ఒక్క లేడీ హౌ షీస్ ఏబుల్ టు ఓకే ఇప్పుడు అన్ని మొత్తం అన్ని బ్రాంచెస్ ఆవిడే హ్యాండిల్ ఆల్మోస్ట్ షీస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. ఎలా అసలు లేడీ సూపర్ స్టార్ మామూలు కాదు. అంటే లేడీ సూపర్ స్టార్ 100%. అంటే ఆవిడ చూసి నేర్చుకోవచ్చు, మనం ఇంత వర్క్ ఆవిడ చేసినప్పుడు మనం ఈ చేసే వర్క్ ఏమీ కాదు అని ఫీలింగ్ వస్తుంది. సో తెలుగులో చేసే సీరియల్ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్టార్ ని చేసిందని అసలు ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు హర్ అంతే. అండ్ హ్యాండ్స్ ఆఫ్ టు హర్. సో ఇప్పుడు మనం అమ్మాయిలకి చెప్తుంటారు కదా పుట్టినిల్లు అత్తగారిల్లు అని చెప్పి, అలా మీకు ఇప్పుడు ఇది పుట్టినిల్లు అయితే కన్నడ ఇండస్ట్రీ అత్తగారిల్లు కదా, ఇప్పుడు సో అక్కడ రిలేటివ్స్ వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు. అండ్ దే గివ్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక మంచి రివ్యూ ఇస్తారు. సో అక్కడ పర్సనల్గా నేను ఇంకా బెంగళూరు వెళ్ళలేదు. ఈ సీరియల్ ఎలా ఉంది ఏంటి పబ్లిక్ నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్గా షేర్ చేసుకుంటారు. వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, అసలు వాళ్ళు నిజంగా యాక్సెప్ట్ చేశారా, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో నాకు నిజంగా తెలియట్లేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఇప్పుడు, అదే లాంగ్వేజ్ లో డబ్ అవుతుంది కాబట్టి ఓన్లీ యాక్షన్ మాత్రమే చూస్తారు. లేదు నాకు కన్నడ అర్థం అవుతుంది, మాట్లాడడం రాదు. ఎందుకంటే ఇప్పటికి రాదు, కొంచెం వస్తుంది, చిన్న వర్డ్స్ వస్తాయి కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా రాదు. అండర్స్టాండ్ అవుతుంది. వాళ్ళకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. కన్నడలో అక్కడ బెంగళూరులో చాలా మంది తెలుగు మాట్లాడతారు, అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు వాళ్ళు. అటు సైడ్ వాళ్ళంతా తెలుగు వస్తుంది, కొంచెం ఆల్మోస్ట్ 70-80% అందరికీ తెలుగు అర్థం అవుతుంది. సో మనం ఈజీగా మేనేజ్ చేసేచ్చు బెంగళూరులో. ఓకే సో మీరు మేనేజ్ అవ్వాలంటే కష్టం అక్కడ కొంచెం. సో బట్ పెళ్ళి ఇన్ని ఇయర్స్ అయినా మీరు కన్నడ నేర్చుకోలేదంటే కీర్తి గారు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీకు, కంపల్సరీ నేర్చుకోవాలి అని అలా ఏం పెట్టలేదు తనే, ఎందుకంటే తనే తెలుగు నేర్చుకుంది. అండ్ లైక్ నాతో ఎప్పుడు మాట్లాడినా తెలుగులోనే మాట్లాడుతుంది. నాకు కన్నడ నేర్చుకోవాల్సిన అవకాశం రాలేదు. ఇన్ ఫ్యూచర్ లో నేర్చుకునే ఛాన్స్ డెఫినెట్ గా నేర్చుకుంటాను, కన్నడ నేర్చుకుంటాను. ఎందుకంటే లైక్ అక్కడ మనం యాక్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా కన్నడలో డెఫినెట్గా మనకు కన్నడ రావాలి. నేను ఆల్మోస్ట్ లైక్ తమిళ్లో యాక్ట్ చేశాను, మలయాళంలో యాక్ట్ చేశాను, అండ్ ఈ అన్ని లాంగ్వేజెస్లో నేను కంప్లీట్ చేశాను తెలుగులో. ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ కన్నడ ఆల్సో స్ట్రైట్గా. సో వాళ్ళకి ఏంటంటే లైక్ డబ్బింగ్స్ ఏమి ఉండవు, స్ట్రైట్గా ఉండాలి, లాంగ్వేజ్ రావాలి. సో ఒకసారి నేర్చుకుని ఐ జస్ట్ వాంట్ టు ఫుల్ఫిల్ మాట. నేను కన్నడ కూడా చేశాను అని చెప్పుకోవడానికి. ఇంకా హిందీ ఒకటే, హిందీ ఆల్రెడీ నెంబర్ 1 కోడలు హిందీలో కూడా డబ్ అయింది, జీలో వచ్చింది, మరాఠీలో వచ్చింది, మరాఠీలో కూడా వచ్చింది. సో వన్స్ యూ డూ, అంటే ఈ ప్రోడక్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ హియర్, ఇట్స్ లైక్ యూనివర్సల్ గా. అంటే మనల్ని అంతలా ప్రమోట్ చేస్తారు, ఛానల్ బ్రాండింగ్ పెరుగుతుంది, హ్యాపీగా మీకు ప్లస్ పాయింట్ అని చెప్పి. ఆబ్వియస్లీ కదా, ఒక యాక్టర్ కి ఎంత ఎక్స్పోజర్ ఉంటే అంత ఇష్టం కదా, మాకు కూడా అంత ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఓన్లీ సీరియల్స్ అయినా లేకపోతే మూవీస్ కూడా ఏమన్నా? నేను ఇంతకు ముందు మూవీస్ చేశాను, అంటే సీరియల్స్ రాకముందు మూవీస్ చేశాను. మీ శ్రేయోభిలాషి అని ఒకటి చేశాను, పోతే పోనే అని ఒకటి చేశాను, తమ్మారెడ్డి భరద్వాజ గారిది. సో మూవీస్ చేశాను. దాని తర్వాత అనుకోకుండా ఏదో ఆపర్చునిటీ వచ్చింది కదా అని సీరియల్స్లోకి వచ్చాను. దాని తర్వాత నాకు అక్కడికి వెళ్ళడానికి అవకాశమే దొరకలేదు. బికాజ్ ఇక్కడ ఉండే టైం స్పాన్ కానీ లాక్ అయిపోయాను ఆల్మోస్ట్. లైక్ నా వర్కింగ్ అవర్స్ అంటే ఇప్పుడు సీరియల్స్ కొంచెం వాళ్ళు ప్లానింగ్ వైజ్ చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే ఆల్మోస్ట్ మంత్ అంతా షూటింగ్ ఉండేది. సో ఇప్పుడు అలా లేదు. సో కొంచెం ఈ గ్యాప్లో మేబీ నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ కమింగ్ 2-3 months లో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ ట్రై. మూవీస్ కూడా అసలు అంత గ్యాప్ ఉంటుందా? లైక్ లేదు, బట్ వీ హ్యావ్ టు మేక్ సంథింగ్. అంటే ఇంకా కెరియర్లో వీ హ్యావ్ టు గ్రో సంథింగ్. అంటే మళ్ళీ వీ హ్యావ్ టు స్టెప్ అవుట్ అండ్ గివ్ ఎ ట్రై. అంటే ఇది వదిలేస్తానని కాదు, ఇది చేస్తూనే ఫ్రీ టైంలో ఐ జస్ట్ వాంట్ గివ్ ఎ ట్రై. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిలిమ్స్ లో కూడా చాలా మంది సీరియల్ యాక్టర్స్ ని దే ఆర్ వెల్కమింగ్. సో సీరియల్ యాక్టర్స్ ని తీసుకోకూడదు. వాళ్ళు చాలా మంది ఇప్పుడు పెద్ద స్టార్స్ తో మూవీస్ లో వాళ్ళ కాంబోలో అదే ఇప్పుడు చాలా మంది సీరియల్ యాక్టర్స్ ఉంటున్నారు. అంటే ఎవ్రీ డైరెక్టర్ ఇస్ ఆల్సో నాకు అలాంటిది ఏం లేదు, నాకు మంచి రోల్ చేయాలన్నది. అండ్ వేర్ ఐ వాంట్ టు షో మై టాలెంట్. నా టాలెంట్ షోకేస్ చేసుకుని ఒక మంచి రోల్ ఏమైనా మంచి సినిమాలో దొరికితే చూపించుకోవాలని ఉంది అంతే. సో వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని ఏం లేదు, ఏదొచ్చినా ఆపర్చునిటీ అంతే. ఓకే. సో ఇన్ని ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇన్ని సీరియల్స్ చేశారు కదా, ఇన్ని సీరియల్స్లో మీకు బాగా
కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏంటి అంటే ఏం చెప్తారు? అన్ని క్యారెక్టర్స్ నాకు కనెక్ట్ అయింది, ఎందుకంటే మన సీరియల్ చేసేది జస్ట్ ఒక 1 month 2 months కాదు, ఇయర్స్ లాంగ్, ఆల్మోస్ట్ 4 years 3 years చేస్తాం. సో ప్రతి క్యారెక్టర్ మనకి చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళతో కూడా మనం కనెక్ట్ అయిపోతాం తెలియకుండానే. ఒక ఫ్యామిలీ లాగా, ఒక పేరెంట్ లాగా, ఆల్మోస్ట్ లైక్ అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు, క్లోజ్ అసోసియేట్ అయిపోతారు. ఒక ప్రాజెక్ట్ ఒక సినిమా షూటింగ్ చేసిన వాళ్ళు 3-4 months 6 months చేసి 1 year చేసే వాళ్ళే వాళ్ళకి ఏడుపులు వచ్చేస్తాయి, ఎందుకంటే అంత బాండింగ్ అయిపోతుంది. సో ఇదేంటంటే ఒక సీరియల్ ఆల్మోస్ట్ 3-4 years మేము అలా ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోటి జాయిన్ అయ్యి ఆ ఫ్లోలో వెళ్ళేదాకా విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అవును, బేసిక్గా మీ వీడియోస్ కానీ ఫొటోస్ ఎప్పుడు చూసినా కూడా అంటే లైక్ ఇప్పుడు ఇండస్ట్రీ పీపుల్ అంటే ఎక్కువ పార్టీస్ ఫ్రెండ్స్ అలా తిరుగుతుంటారు, బట్ మీరు మాత్రం ఎక్కువ హై ప్రయారిటీ ఎప్పుడు ఫ్యామిలీకి. అంటే నాకు అదొక హ్యాపీనెస్, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది డెఫినెట్లీ. అండ్ లైక్ లక్కీలీ నాకేంటంటే ఐఎమ్ నాట్ సో లైక్ ఇమ్మీడియట్గా ఇది చేసేయాలి, నెక్స్ట్ ఇంకోటి ఏదో జంప్ చేయాలి. ఆబ్వియస్లీ వాళ్ళు పార్టీకి వెళ్ళినా ఏం చేసినా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ప్రొఫైల్, మనకి ఫ్రెండ్స్ అవ్వాలి కదా, మనం కొంచెం బయట తిరిగితేనే వీల్ హ్యావ్ సమ్ కాంటాక్ట్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ త్రూ మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది అన్న ఉద్దేశంతో దే విల్ డెఫినెట్లీ ట్రై టు ట్రావెల్ అప్. నాకేంటంటే నాకు అలాంటిది ఏం లేదు, నాకున్నదంతా ఐఎమ్ సో హ్యాపీ. సో ఐఎమ్ మోస్ట్లీ లైక్ ఐ జస్ట్ వాంట్ టు బీ మై సెల్ఫ్. నాకు ఎందుకు సోలోగా నా ప్లానింగ్స్ నావి నేను చూసుకోవడం, దాంట్లో నాకు ఆనందం ఉంటుంది, అదే సరిపోతుంది. సో కీర్తి గారి గురించి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? కీర్తి గారు అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? కీర్తి అంటేనా, కీర్తి అంటే ఆబ్వియస్లీ కీర్తి చాలా మంచిది. అంటే లైక్ గుర్తురాడా అంటే ఇక ఆల్వేస్ గుర్తునే ఉంటుంది, ఒక్క విషయం అని చెప్పలేము. లైక్ కంప్లీట్లీ కీర్తి పేరులోనే ఉంది కీర్తి. ధనుష్కి కీర్తి యాడ్ అయితే కీర్తి జయధనుష్ ఆబ్వియస్లీ. ఓ హై హైప్స్ ఇచ్చే ఇది. సో కీర్తి గారితో మీకు ఏదైనా, అసలు కీర్తి గారి గురించి ఏదైనా సీక్రెట్ ఇప్పటివరకు ఎవరికి బయట తెలియదు అనేది ఏదైనా ఒకటి షేర్ చేయాలంటే ఏం షేర్ చేస్తారు? కీర్తి చాలా మంచిది, అందుకే ఏం సీక్రెట్స్ లేవు పాపం, ఏం షేర్ చేయాలి. కీర్తికి కోపం చాలా ఎక్కువ. ఇదో మీరు చెప్తున్నారో లేదో కీర్తి ఫోన్ చేస్తాను, ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పరా, ఏం మాట్లాడుకుందా? హలో, ఇది నైట్ ఏం తింటాం అని అడుగుతుంది. నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, నీ గురించి అడుగుతున్నారు, నేను చేస్తా. లిఫ్ట్ చేసి డైరెక్ట్గా ఐ లవ్ యూ, నేను నెక్స్ట్ ఒక కాల్ చేసి డైరెక్ట్గా ఐ లవ్ యూ అని చెప్పండి, రియాక్షన్ చూద్దాం అనుకున్నా. ఎప్పుడు మన లవ్ ప్రపోజల్స్ అందరి ముందే చెప్పకూడదు, సీక్రెట్గానే చెప్పాలి ఆడియన్స్ కోసం. అప్పుడు ఎవరైనా సరే లవ్ చేస్తే మీరు ఆ అమ్మాయి ఉండాలి, మూడో వ్యక్తి ఉండకూడదు. అవును, అప్పుడే అది ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. బాగా చెప్పారు. అంటే చెప్తున్నాను నేను, అది ఫ్రెండ్స్ అని అదని ఇదని, ఇట్స్ లవ్ అనేది అదొక 2 hearts ప్రైవసీ అది. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నా వాళ్ళు సీక్రెసీగా ఉండాలి. మీ ఇద్దరు ఎవరికి ఎక్కువ కోపం, ఎవరు ఎక్కువ పాంపర్ చేస్తారు? అలా ఏం లేదు, కీర్తి కోపడినప్పుడు నేను కాంప్రమైజ్ చేస్తాను, నేను కోపడినప్పుడు కీర్తి కాంప్రమైజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న వేవ్ లెంత్ మా ఇద్దరిది ఎలాంటి వేవ్ లెంత్ అంటే ఇయర్స్ టుగెదర్, ఇంత జర్నీ అయిపోయిన తర్వాత ఎలా అంటే బాగా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏదంటే ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేయలేము. ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఇప్పుడు నైట్ నువ్వేం తింటావు అని అడుగుతుంది, నాకేం వద్దనా అనుకోండి, సరే చిరాగ్గా పెట్టేస్తా. అక్కడికి వెళ్ళగానే ఇంకా 4-5 వెరైటీస్ ఉంటాయి. ఇంకా అంటే నా మూడ్ ఫ్లక్చుయేషన్స్ చూసుకొని ఓకే ఏదో ఒక వద్దన్నాడు కదా నేను వండకుండా ఉండదు, ఇంకొక 2 items నాకు ఇష్టమైంది వండి పెట్టి రెడీగా ఉంచడము. దట్స్ వై లైక్ షీ అండర్స్టాండ్స్, వద్దన్న తినిపించడము. ఇది ప్యూర్ లవ్ అనేది. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఓన్లీ మాటల్లో చెప్పడంలో వీటిల్లో కాదు, షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ మా మామ్ అలాగే యాస్టీస్గా ఇంట్లో ఉన్న పిల్లలు అండ్ డాడ్ని అందరినీ కేర్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఆల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే కీర్తి గారు అనగానే మంచిగా హ్యాపీనెస్ బ్లష్ అవుతూ చెప్తున్నారు. కీర్తి గారి కోసం మీరు ఏం చేస్తారు? కీర్తి కోసమా, నేను రోజు కాఫీ పెడతాను. కీర్తికి చాలా ఇష్టం కాఫీ అంటే. సో లెగ్గానే తనకి కాఫీ ఇష్టం. నేను మార్నింగ్ ముందు లెగిస్తాను, ఋగ్వేదు కీర్తి అందరూ మెల్లిగా లేట్గా లేస్తారు. నేను జిమ్కి వెళ్ళడం కోసం కొంచెం ఎర్లీగా లేస్తాను, 5-6 o'clock అలా లేస్తాను. సో నేను రాగానే జిమ్ నుంచి కాఫీ పెడతాను కీర్తికి లేపడానికి. తనకి ఆ కాఫీ అంటే చాలా ఇష్టం. సో రోజు కీర్తికి నేను కాఫీ వేత్రం చేసిస్తాను. ఓకే, ఇంత మంచి హస్బెండ్.
కాఫీ ఒకటే పెడతాను. రేర్ కేసెస్లో కుక్ చేస్తాను. బ్యాచులర్గా ఉన్నప్పుడు కుకింగ్ వచ్చు నాకు. ఓకే సో రేర్ కేసెస్లో చేస్తాను. కానీ అదే వంట మళ్ళీ వండమంటే రాదు. ఓకే కొన్ని వింతల విన్యాసాలు అన్ని ట్రై ఎక్స్పెరిమెంట్ చేస్తాను. లాగా. అంతే అంతే. ఓకే సో చాలా మంది వైఫ్స్ కి డ్రీమ్ ఉంటుంది, నా హస్బెండ్ చేతితో రోజు కాఫీ తాగాలి, టీ తాగాలి. బట్ వన్స్ ఎప్పుడో ఒకసారి ఇవ్వడానికి చాలా మంది ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ లో చెప్తుంటారు కదా, మీరు డైలీ ఇస్తా అంటే అది కూడా గ్రేట్ థింగ్ అనుకోవాలి. I give it daily, like కాఫీ అయితే ఇస్తాను నేను. అవును. కీర్తి కూడా ఎంత చక్కగా అడుగుతుంది అంటే మళ్ళీ ఇంకోసారి కావాలనుకోండి, అసలు చాలా బాగుంది ఆ కాఫీ, ఏం చేసావు, అదిరిపోయింది, ఆ రేంజ్ లో అడుగుతుంది. అప్పుడు నాకు అర్థమైపోతుంది, ఓకే నీకు ఇంకో కాఫీ కావాలి కదా, సాయంత్రం పూట అలాగా అడుగుతుంటుంది. ఓకే సో షీ ప్లేస్ దట్ కైండ్ ఆఫ్ Okay. అంటే అడుగుతుంది అనమాట. అడిగే విధానంలో అర్థమైంది, ఓకే తిని ఇంకా కాఫీ కావాలి. షీ ఇస్ గ్రేట్ కాఫీ లవర్. సో కీర్తి గారికైనా ఇంట్లో ఇంకెవరికైనా ఓన్లీ ఫర్ కీర్తికే, ఇంకా కీర్తి కలిపినప్పుడు కీర్తికే కలపాలి. అది ఏంటంటే అదొక స్పెషల్ టెక్నిక్ తో నేను కలుపుతాను. ఎక్స్ట్రా లవ్ యాడ్ ఆన్ ఎక్స్ట్రా లవ్ యాడ్ అవునా అంటే లైక్ నాకు కలపడం వచ్చు ఒకటే గ్లాస్. ఎక్కువ క్వాంటిటీ రాదు. ఎక్కువ క్వాంటిటీస్ బిస్కెట్ అయిపోద్ది ఆబ్వియస్లీ. ఓకే నేను ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను ఒక క్వాంటిటీతో, అది ఫిక్స్ చేసుకో దీనికి ఇది నచ్చింది. సో ఆ క్వాంటిటీ వైజ్ అలా ప్లాన్ చేస్తాం అన్నమాట. బేసిక్లీ మీ ఇద్దరికి షూటింగ్స్ లేదు, ఫ్రీ ఉన్నారంటే ఎక్కువ మేము మాల్స్కి వెళ్తాము, మోస్ట్లీ మాల్స్కి వెళ్తాం. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న మాల్స్లోనే ఉంటాం మేము మ్యాక్సిమం. షూటింగ్ లేదంటే అక్కడే ఉంటాం. సో మా ఇంట్లో ఎలా అంటే ఒక చిన్న సైజ్ సూట్ కేసు రెడీగా ఉంటుంది అన్నమాట. నా పిల్లోడు అందరూ బ్యాగ్ అన్ని, షూటింగ్ లేదంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మార్నింగ్, ఓకే పదండి వెళ్దాం అనేసి. మా వాడికి బాగా అలవాటు అయిపోయింది. వాడు బోర్ కొడుతుంది నేను మాల్కి వెళ్ళిపోతా అంటాడు. అది యాక్చువల్లీ అదొక టైప్ ఆఫ్, అంటే లైక్ వెళ్ళి హెవీగా మేము షాపింగ్స్ ఏం చేయం కానీ విండో షాపింగ్ చేయొచ్చు. ఇవన్నీ ఒక్కొక్కసారి ఇట్ డిపెండ్స్ అపాన్ మూడ్, బట్ వీ జస్ట్ లైక్ టు గో అరౌండ్, హ్యాంగ్ అవుట్, సరదాగా అలా తిరగాలి, బయటికి వెళ్ళాలి, ఈ లొకేషన్స్ షూటింగ్స్ వీటి నుంచి బయటికి వెళ్ళాలి అన్న ఒక థాట్లో అలా సరదాగా తిరుగుతుంటాను. అండ్ నాకేంటంటే ఎక్కువ బయట పబ్లిక్ ప్లేసెస్ కన్నా, అంటే పబ్లిక్ ప్లేస్ ఇది కూడా కొంచెం చల్లగా ఏసీ అన్నీ ఉంటుంది కదా, కంఫర్ట్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ మాల్స్కి వెళ్తాను. అవును, బట్ ఎక్కువ మంది ఇద్దరు సెలబ్రిటీస్ కాబట్టి ఇద్దరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అలా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అటెన్షన్ ఎక్కువ అయిపోతుంది మన మీద, అప్పుడు ఫ్రీగా ఎంజాయ్ చేయగలుగుతారా? ఇప్పుడు వాడితో పాటు వెళ్ళినప్పుడే బాగా ప్రాబ్లం అవుతుంది. రుద్వెత్తి వెళ్ళినప్పుడే వాడిని చూడడానికి ఎక్కువ మంది వస్తున్నారు. సో మ్యాక్సిమం అలాంటివన్నీ ఉండేవి. అవన్నీ కూడా వచ్చే ఆడియన్స్ కూడా ఎలా అంటే పాతలా కాదు, దేర్ వెల్ అండర్స్టాండింగ్ మాట. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా దే ఆర్ గివింగ్ అ స్పేస్ మాట. కొంచెం ఫ్రీ టైం చూసుకుని వచ్చి మాట్లాడుతున్నారు. ఒకసారి ఫ్యామిలీతో బయటకు వచ్చారు కదా, ఎక్కువ ఏం డిస్టర్బ్ చేయట్లేదు. అండ్ దే వెరీ చిల్లింగ్. సో మేము కూడా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు అంటే మా వ్లాగ్స్ చూస్తారు, మా సీరియల్స్ చూస్తారు కదా, దే జస్ట్ కమ్ అండ్ ఆస్క్ దేర్ డౌట్స్, ఏంటి నెక్స్ట్ ఏంటి అవుతుంది, లేదా ఇదేంటి, జస్ట్ చిల్ అవుట్. ఒక 1-2 minutes వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడున్న జనరేషన్లో ట్రూ లవ్, ట్రూ పీపుల్ అనేది చాలా తక్కువైపోయారు కాబట్టి, అండ్ మీ బాండింగ్ చూస్తే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి, వ్యాలంటైన్స్ డే కూడా వస్తుంది కాబట్టి మన షో నుంచి కీర్తి గారికి ఏదైనా ఒకసారి చెప్పాలనుకుంటే. కీర్తి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఓకే, మీరు ఇందాక చెప్పారుగా, అడిగారుగా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ చేయండి. థ్యాంక్ యూ. And thank you for being with us in this location for today and spending whole time of yours and trying to promote our serial as well as everybody. Thank you so much. Thank you.